హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం అన్నెసరీ ఎకోని ఒక వాయిస్ నుంచి లేదా సాంగ్ నుంచి ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి చూద్దాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక సాంగ్ అయితే నేను తీసుకున్నాను, గోపాల గోపాల నుంచి. ఓకే, సేమ్ మొన్న ఎలా అయితే మీకు చూపించానో సేమ్ అదే బిట్తో మళ్ళీ ఎకోని ఎలా రిమూవ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఓకే, చూడండి. నేను తీసుకున్నాను కదా, దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇంకొక కాపీ అయితే పక్కకు లాగుతున్నాను. చూడండి, ఇది కూడా సేమ్ మ్యూజిక్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ దాన్ని వదిలేసి సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అని ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డిఈఆర్ఈ అని టైప్ చేయండి, డి రివర్బ్ అని వస్తుంది. ఓకే, దీన్ని తీసుకొని చూడండి, దీనికి అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు అప్లై చేసిన ఇక్కడ మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటుంది కదా, ఇన్ కేస్ మీకు ఇక్కడ లేకపోతే ఈ ఆరోస్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ కంట్రోల్స్ ఓపెన్ చేసుకొని, ఓకే, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని వచ్చింది కదా, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో చూడండి, ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ 40 ఉంది అమౌంట్, దాన్ని నేను 20 చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ఒరిజినల్ ని ప్లే చేయండి. ఇందులో ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? ఓకే, వాయిస్ మాత్రమే మీకు హైగా వినపడుతుంది, ఉన్న నాయిస్ కానీ మ్యూజిక్ కూడా కొంచెం డల్ అయింది. ఓకే, అంటే ఓకేనా, ఇలాగా మనం చెప్పిన దాంట్లో నుంచి కూడా నాయిస్ ని, తర్వాత ఎకోని, ఇలాంటి వాటిని రిమూవ్ చేసుకోవడానికి డి రివర్బ్ అనేది ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీకు కనపడుతుంది నాయిస్ రిడక్షన్ అని కనబడుతుంది, అందులో డి రివర్బ్ అని కనబడుతుంది. ఓకే, నాయిస్ ని లేదా ఎకోని రిమూవ్ చేసుకోవడానికి మనకి డి రివర్బ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఏది కొంచెం కొంచెం రిమూవ్ చేసుకోవడానికి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.